గ్రేటర్ రాయలసీమ రాధారంగ మిత్రమండలి మహిళా కమిటీ నియామకం జరిగింది. గ్రేటర్ రాయలసీమ జోనల్ కన్వీనర్గా వీర్నాల గృహలక్ష్మి, ఉపాధ్యక్షురాలుగా రేష్మ, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి టేకూరు శారదమ్మ, సెక్రటరీగా రాయదుర్గం లక్ష్మీదేవి నియమితులయ్యారు. వీరికి మచిలీపట్నంలో రాధారంగ మిత్రమండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బడుగు ఉమాదేవి, వన్నూరు రెడ్డి కుమారి, ముంగండ బాలాకుమారి తదితర మహిళా నేతలు పాల్గొన్నారు. సాధారణంగా మిత్రమండలి వద్దిల్లాలి. జోహార్యం రంగా, బొబ్బులి రంగా, టైగర్ రంగా. వద్దిల్లాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత. వద్దిల్లాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత. వద్దిల్లాలి రాధారంగ మిత్రమండలి ఐక్యత. జోహార్యం రంగా, జోహార్యం రంగా. సాధారణంగా మిత్రమండలి వద్దిల్లాలి. సాధారణంగా మిత్రమండలి వద్దిల్లాలి. జోహార్యం రంగా, బొబ్బులి రంగా, టైగర్ రంగా. రంగా గారి గ్రహం పెట్టడానికి మేమందరం కూడా ఎంతో సంతోషిస్తున్నాము. ఇది అర్జీ మాకు కిందట 6 నెలల కిందటే వాళ్ళు మేము పెడుతున్నామని బజ్జకాపులు మాకు అర్జీలు ఇచ్చారు. దాన్ని మా కమిటీలో కూడా మా బుల్లెట్ ధర్మారావు గారు మాతో చర్చించారు. మనకి ఎక్కడైనా కానీ రంగా గారి గ్రహం పెడతాం కావాలి, అక్కడ ఎవరు పెట్టినా ఏ కులాలకైనా సరే మనం అతీతంగా మనం వెళ్ళి దాన్ని జయప్రదం చేయాలని మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. ఆ నిర్ణయం ప్రకారంగా అక్కడే కాదు, ఏ సెంటర్లో పెట్టినా ఎక్కడ పెట్టినా రంగా గారి గ్రహం మాకు ఎంతో సంతోషము. దానికి మేము ముందుంటామని చెప్తున్నాము. రంగా గారు అదే కాదు, బుల్లెట్ ధర్మారావు గారు పల్లెటూరుల్లో కూడా విగ్రహాలు పెట్టినప్పుడు ఆయన ఎంతో సపోర్ట్ చేశారు. సేవలు కూడా బాగా చేస్తున్నారు. ధర్మా గారు మన పోతేపల్లిలో ఇల్లు కాలిపోయిన వాళ్ళకు కూడా రాధారంగ మిత్రమండలి తరఫున డబ్బులు డొనేట్ చేశాము. కుత్తివీని మండలంలో ఒక అతను అవయవాలు దానం చేసిన అతను కూడా రాధారంగ మిత్రమండలిని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ పిల్లలకు కూడా మేము వెళ్ళి డబ్బులు డొనేట్ చేశాము. రంగా గారిని ఆశయాలన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని సేవలు కూడా చేయాలని మేము ముందు పాల్గొంటున్నాము. బుల్లెట్ ధర్మారావు గారు ఇవాళ మనిషి కాదు, ఆయన దగ్గర 30 సంవత్సరాల నుంచి రంగా గారిలో సగం అయిపోయారు. ఆయన రంగా గారు చెప్పమే తప్ప ఆయనకి ఏరే జపం ఉండదు. అసలు పని చేస్తారో చేయరో కూడా మాకు తెలియదు. ఎప్పుడు లేచినా కానీ రంగా గారు ఆయన ఆశయాల నుంచే ఈయన ముందుకు నడుస్తున్నారు. ఇలాంటి మనిషి ఉన్నమట్టికి కూడా రంగా గారు కూడా ఇంకా బతుకున్నాడని మేము కోరుకుంటాం. రంగా గారు బతుకున్నాడు అని తెలియడానికి కొంతమంది జనానికి రంగా గారు ఆశయాలు ముందుకు తీసుకెళ్లే ధర్మా గారు లాంటి వాళ్ళు ఉన్నమట్టికే ఆశయాలన్నీ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి ఆశయాలు ఇంకా జరగాలని మేము అనుకుంటున్నాము. అమెరికాలో కూడా, ఇక్కడ మన జిల్లాలో కాదు, అమెరికాలో కూడా తీసుకెళ్లి పుట్టినరోజులు కూడా చేసి అమెరికాలో కూడా సాటిన వ్యక్తి ఎవరంటే బుల్లెట్ ధర్మారావు గారే. ఆయన సొంత డబ్బులతో మొన్న రంగా గారి వర్ధంతికి కూడా ఆయన సొంత డబ్బులతో 500 మంది కూడా అన్నదానం చేశారు. అలాంటి వ్యక్తిని మేము ముందుండి మమ్మల్ని నడిపినందుకు ఆయనకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మహిళా కమిటీ కూడా వేశారు. ఆయన మన బందర్ మండలంలోనే కాదు, జిల్లా వ్యాప్తంగా వేశారు. అన్ని చోట్ల కూడా రంగా గారి వర్ధంతి వచ్చిందంటే మీరందరూ ముందుండి మీరు భోజనాలు ఈ ఏర్పాట్లు చేయాలని ఈయన ఇక్కడ ఉండి పోవులు కొట్టి నడుపుతున్నారు. ఆయన రంగా గారంటే ధర్మా గారు, ధర్మా గారంటే రంగా గారు. ఈ ఆశయాలే మమ్మల్ని నడుస్తున్నాయని మేము ఇచ్చేస్తున్నాము. ఆయన ఏమి రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయాలని మార్ట్స్ బాబీ, చింతల బాబీ అంటారు ఆయన పేరు. మార్ట్స్ బాబీ అంటే నోటెడ్ విజయవాడలో. అలాగే వంగవీటి మోహన్ రంగా గారి ముఖ్య అనుచరుడు ముళ్ళపూడి నాగేశ్వరరావు గారు, ఆయన నేను రంగా గారి అనుచరులమే. ఆయన కూడా ఒక 100 మంది రంగా గారి అభిమానులు రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులైన రాష్ట్ర జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, మంత్రివర్యులైన నాదెళ్ల మనోహర్ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఏమనంటే విజయవాడ నడిబొడ్డు అయిన పోలీస్ కంట్రోల్ రూమ్, పాత బస్ స్టాండింగ్ అంటారు కదండి, ఆ పోలీస్ కంట్రోల్ రూమ్ ఎదురుగా ఫ్లైఓవర్ పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహం ఏర్పాటు చేయడానికి మీరు మాకు సహకరించాలని చెప్పి రాధారంగ మిత్ర తరఫున
భారీగా 100 మందితో సమకూరి ఆయనకి వినతిపత్రం ఇచ్చారు. అన్ని పేపర్లు అన్ని మీడియాలో కూడా వచ్చింది. నన్ను కూడా వాళ్ళు ఆహ్వానించారు. అనివార్య పరిస్థితుల్లో నేను అటెండ్ అవ్వలేకపోయిన ఆ ప్రోగ్రాంకి. కాబట్టి ఆ విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేయవలసిందిగా రాధారంగ మిత్ర 2 రాష్ట్రాల అధ్యక్షుడిగా నాదెళ్ల మనోహర్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా రంగారాధా మిత్రమండలి తరఫున మన బుల్లెట్ ధర్మారావు గారు వారి సమావేశం ఎందుకు పెట్టారంటే 3 స్తంభాల సెంటర్లో రంగారావు గారి విగ్రహం పెడతారని చెప్పి అన్నారు. ఏనాడో 2-3 ఏళ్ల క్రితం వాళ్ళంతా వచ్చి రంగారావు విగ్రహం పెడదామని చెప్తే ధర్మారావు అడిగారు. ధర్మారావు గారు ఎప్పుడు నా భర్తలో నేను చెప్పాడు. గత 35 సంవత్సరాల మధ్య కూడా ఆయన ఎక్కడ ఏ కార్యక్రమం తిన్నా ఏదైనా ఎవరికి ఏ ఆపద ఉన్నా ఆదుకునే మనిషి ఎవరయ్యా అంటే బుల్లెట్ ధర్మారావు గారు. ఈరోజు వాళ్ళకి మన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు సూరిబాబు గారు, లంకా సూరిబాబు గారు పర్మిషన్ అయితే ఇచ్చారు. డిప్యూటీ మేయర్ గారు మాకు ఎంతో సంతోషదాయకం. ఏంటంటే ఈ రంగా గారి ఆశయాలు అందరూ ఒకలే కాదు, ఏ పార్టీకి కాదు. ఆయన ఆశయాలు అంటే బడుగు బలహీన వర్గాలు, బ్రాహ్మణుని కానీ వాళ్ళని కానీ వీళ్ళని కానీ అందరం కూడా కలుపుకుపోయాడు. అదే మన తత్వం బుల్లెట్ ధర్మారావు గారిని. ఈయన కూడా ఎక్కడ ఏ కార్యక్రమం చేసి నేను వస్తాను ఆలీలా లేకుండా ప్రజానికి వస్తానని చెప్పేవాడు. ఈ కార్యక్రమంలో మేము ఎవరిని విమర్శించట్లేదండి, వాళ్ళు విమర్శించడానికి కాదు ఇది పెట్టింది. ఏంటంటే మన రాధా మిత్రమండలిలో చీలికలు రాకూడదు. ఏదో ఎప్పుడో 35-40 సంవత్సరాలు చేసి అందరినీ కలుపుకుపోయే మనిషి ఈయన. ఆ రోజు మన కోటశెట్టి బాలయ్య గారు కానీ, కోనపల్లి శ్రీనివాస్ గారు కానీ, మన అవినేటి మాజీ ఎమ్మెల్యే మన బందర్ ఎమ్మెల్యే అమ్మటి బ్రాహ్మణయ్య గారు కానీ వాళ్ళందరితో కలుపుకుని ఈయన ఆ రోజు డాక్టర్ రైతులుగా నిమ్మకట్టండి. ఆయన ఎంత గొప్ప మనిషి అంటే ఆ రోజుల్లోనే ఆయన సొంత డబ్బులతో మా బాలాజీ గారిని, కోనపల్లి శ్రీనివాస్ గారిని, కాపులందరినీ కలుపుకుని ఒంటి తాటిపెట్టి తెచ్చి ఎన్ని గొడవలు తిన్నప్పుడు కూడా ఆ రోజుల్లో చాలా గొడవలు తిని ఈ బుల్లెట్ ధర్మారావునే కట్టారు ఆ రోజుల్లో. అటువంటి మనిషి ఏంటంటే ఇప్పుడు కూడా అందరిని కలుపుకుపోయే మనిషి. మనం అంతా కలుపుకుపోయి మన 3 స్తంభాల సెంటర్లో కట్టడానికి అంతా మద్దతు తెలుపుతున్నాం. ఎవరికి ఇటువంటి ఏ భేదాలు లేవు. ఏదైనా మాట్లాడుతూ కొద్దిగా ఆలోచించి మాట్లాడినంతే.